హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ దగ్గర కనుక ఒక మొబైల్ ఉన్నట్టయితే ఆ మొబైల్లో ఛార్జింగ్ కొద్దిగా తక్కువైపోగానే మీరు నార్మల్గా ఆ మొబైల్ని ఛార్జ్ అయితే చేస్తూ ఉంటారు కావచ్చు. సో అటువంటి టైంలో మనకి ఇంతకుముందు కాదు కానీ ఇప్పుడు వచ్చే మొబైల్స్లో ఏదో ఒక యానిమేషన్ అయితే వాళ్ళు ఇస్తూ ఉన్నారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే నా మొబైల్ నేను ఇక్కడ ఛార్జ్ కనుక చేసినట్టయితే ఇటువంటి ఒక నార్మల్ యానిమేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఈ మధ్యలో చాలా మొబైల్స్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మీరు ఈ విధంగా కాకుండా మీ మొబైల్లో ఇంకొక ప్రో లెవెల్లో ఇంకొంచెం డిఫరెంట్గా ఒక యానిమేషన్ కనిపించాలి అనుకుంటే ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, మొబైల్ నేను మళ్ళీ ఛార్జ్ చేస్తున్నాను, నాకు ఇంతకుముందు అలా కనిపించింది కదా, సో ఇప్పుడు అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా ఒక ఫోటో అయితే కనిపిస్తుంది అనమాట. ఫోటో మధ్యలో మనకి ఈ విధంగా ఛార్జ్ పర్సంటేజ్ కూడా కనిపిస్తుంది. మీరు ఇంతే ఈ రెండే కాకుండా ఇంకా చాలా రకాల యానిమేషన్స్ అయితే మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు. అక్కడ ఫోటో అనే కాదు, స్టార్టింగ్ లో చూపించిన యానిమేషనే కాదు, ఇంకా చాలా రకాల యానిమేషన్స్ అయితే మీరు మీ ఛార్జింగ్ పెట్టినప్పుడు కనిపించేలా సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది కాబట్టి వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. సో ఫైనల్ గా మీరు కూడా ఛార్జ్ చేసినప్పుడు ఇటువంటి ఒక చిన్న యానిమేషన్ కనిపించేలా మీరు సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న యాప్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఏంటి, ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ గా మీరు దీనికోసం అయితే ఒక చిన్న యాప్ వాడాలని చెప్పాను కదా, ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు స్టార్టింగ్ లోనే అప్లికేషన్ యొక్క డైరెక్ట్ లింక్ ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే వీడియో మధ్యలో నేను ఎక్కడో ఒక చోట ఆ అప్లికేషన్ యొక్క పేరు చెప్తాను, మీరు ఆ అప్లికేషన్ సెర్చ్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. మీకు స్టార్టింగ్ లో ఈ బటన్ అనేది విధంగా ఆఫ్ లో ఉంటుంది. మీరు సింపుల్ దీని విధంగా ఆన్ చేసుకోండి. తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని 2-3 రకాల పర్మిషన్స్ అడుగుతుంది. వాటన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మీ మొబైల్లో ఈ యానిమేషన్ అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. సో తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు చాలా డిఫరెంట్ యానిమేషన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఒక్కొక్క యానిమేషన్ వచ్చేసి చాలా కూల్గా ఉంది అనమాట. సో ఇది మీరు చూసినట్టయితే రెడ్ కలర్ ఇంకా కూల్గా ఉంది. నేను దీనిపైన ప్రెస్ చేసి ఇక్కడ నేను టిక్ మార్క్ పైన ప్రెస్ చేస్తాను. తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేసి ఇక్కడ ఆల్వేస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లై పైన ప్రెస్ చేశారు అనుకోండి, ఇప్పటి నుంచి మీ మొబైల్ని ఎప్పుడు ఛార్జ్ చేసినా సరే అదే యానిమేషన్ కనిపిస్తుంది అనమాట. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూస్తే కంపల్సరీగా షాక్ అయిపోతారు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా అంటే చాలా కూల్గా ఉంది. సో మీరు కూడా మీ మొబైల్ ఈ విధంగా సెట్టింగ్ చేసుకున్నారంటే చూసే వాళ్ళైతే కంపల్సరీగా షాక్ అయిపోతారు. ఒకవేళ అది ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటే ఇక్కడ సింపుల్ మీరు డబుల్ ట్యాప్ చేసినట్టయితే ఈ విధంగా బ్యాక్ అయితే వచ్చేస్తారనమాట. సో ఇది వచ్చేసి యానిమేషన్ గురించి. సో అలా కాకుండా నేను సెట్ చేసుకున్నట్టుగా ఫోటో ఏ విధంగా సెట్ చేసుకోవాలి అంటే దానికోసం సింపుల్ ఇదే అప్లికేషన్లోకి రావాలి. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే చూస్ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంటుంది, దాని పైన ప్రెస్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ పైన ప్రెస్ చేసి మీ మొబైల్లోని ఏ ఫోటోనైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు చూపించడానికి ప్రస్తుతానికి ఈ ఫోటోని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మీకు అప్లై సెలెక్ట్ అని ఉంటుంది, ఇక్కడ సింపుల్ అప్లై పైన ప్రెస్ చేయండి. ఇక్కడ తర్వాత టిక్ మార్క్ పైన ప్రెస్ చేసి ఇది ఎంతసేపు రావాలని చెప్పేసి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నా ఛార్జింగ్ ఉన్నంతసేపు రావాలి అనుకుంటే ఇక్కడ ఆల్వేస్ అని పెట్టేసి ఇక్కడ అప్లై పైన ప్రెస్ చేసినట్టయితే సరిపోతుంది. ఇప్పటి నుంచి మీ మొబైల్ని ఎప్పుడు మీరు ఛార్జ్ చేసినా సరే మీకు ఆ ఫోటో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు, నేను మళ్ళీ ఈ విధంగా నా మొబైల్ని ఇక్కడ నేను ఛార్జ్ అయితే చేస్తున్నాను. ఆటోమేటిక్గా మనకు అక్కడ ఫోటో అయితే షో కావడం జరుగుతుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, మీ ఫ్రెండ్స్ అయినా సరే, ఎవరైనా సరే చూసి కంపల్సరీగా షాక్ అయితే అయిపోతారు ఫ్రెండ్స్. సో మీరు కూడా మీ మొబైల్లో ఇలా సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఫటాఫట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. అక్కడ నుంచి మీకు డౌన్లోడ్ చేసుకోవడం ఇబ్బంది అనిపిస్తే సింపుల్ ప్లే స్టోర్ని ఓపెన్ చేసి ఈ అప్లికేషన్ సెర్చ్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న ట్రిక్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.